ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ వచ్చేసి సెలెక్ట్ ప్రోడక్ట్ స్లాష్ సర్వీస్. ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను టెంపరీగా ఎలక్ట్రికల్ బైక్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఏదో ఒక ఎలక్ట్రికల్ బైక్ కంపెనీ. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి అని చూసి వాటిని బేస్ చేసుకోవచ్చు. మనకి కొంచెం ప్రస్తుతానికి లేటెస్ట్గా ఓలా ఉంది కదా, సో మనము ఓలాకి డెవలప్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ మనకి ఓలా అని కాకుండా మీరు ఈ కార్స్ అనేసి కానీ లేకపోతే వేరే కార్స్ కానీ లేకపోతే వేరే ప్రోడక్ట్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఈ బైక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం అంటే ప్రోడక్ట్ జర్నీ అనేది చూస్తున్నాం. సో ఈ ప్రోడక్ట్ జర్నీలో మనకి మెయిన్గా ఉండే మాడ్యూల్స్ అన్నమాట. ఫస్ట్ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. సో మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్కి మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ అయిన తర్వాత సేల్ చేస్తారు. సేల్ అయిన తర్వాత మనకి సర్వీస్ చేస్తారు. సో ఇది ఒక అంటే అట్లీస్ట్ బేసిక్గా ఉండే స్టెప్స్ కానీ లేకపోతే మాడ్యూల్స్ కానీ అన్నమాట. దీంట్లో ఏమవుతాయంటే మనకు మార్కెటింగ్, ఆ తర్వాత సేల్స్, ఆ తర్వాత సర్వీస్, వీటిలో అడిషనల్గా ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ వచ్చేసి మనకి బిల్లింగ్ అనేసి ఉంటుంది. బిల్లింగ్ అంటే ఆ డబ్బులు పేమెంట్స్ అనేది తీసుకోవడం, ఆ తర్వాత రీఫండ్స్ చేయడం, ఇలాంటి సిస్టమ్కి బిల్లింగ్ సిస్టమ్ అనేసి మనకు కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏం కావాల్సి వస్తుంది అంటే లాజిస్టిక్స్ కావాలన్నమాట. ఈ లాజిస్టిక్స్ ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన రా మెటీరియల్స్ అన్నింటినీ తీసుకొని ఒక ప్రోడక్ట్గా చేసిన తర్వాత ఆ రా మెటీరియల్స్ అంటే ఇన్బౌండ్ కౌంట్ ఎంత ఉంది, అవుట్బౌండ్ కౌంట్ ఎంత ఉంది, ఇట్లాంటివన్నీ ఈ లాజిస్టిక్స్ అనేది ఓవర్వ్యూలో మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక వెహికల్ కదా, లైక్ మన కార్ అనేది ఒక వెహికల్, అది మనం డైరెక్ట్ కొనలేము అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, గవర్నమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఫీజు ఉంటుంది. సో ఇప్పుడు మనకి వెహికల్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇండియాలో అయితే ఒక ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం, వేరే కంట్రీలో అయితే ఒక ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అది దేని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ని బేస్ చేసుకొని, ఆ ట్యాక్సెస్ని బేస్ చేసుకొని ఆ ఫైనల్ ప్రైస్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం చూసింది మ్యానుఫ్యాక్చరింగ్ చూసినాం, మార్కెటింగ్ చూసినాం, సేల్స్ చూసినాం, సర్వీస్ చూసినాం, బిల్డింగ్, లాజిస్టిక్స్. ఈ లాజిస్టిక్లో సపరేట్గా మనకి చైల్డ్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషను, ఆ తర్వాత వేరే వాళ్ళకి కస్టమర్కి డెలివరీ చేసేది, ఇలాంటివి వస్తాయి. సో ఈ కంప్లీట్ ప్రోడక్ట్ జర్నీలో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మన సేల్స్ ఫోర్స్ ఏం వర్క్ చేస్తుంది అనేసి చూస్తున్నాం. ఈ సేల్స్ ఫోర్స్ అనేది లీడ్ మేనేజ్మెంట్ అంటే లీడ్ని మేనేజ్ చేస్తుంది. ఆ తర్వాత ఆర్డర్ మేనేజ్మెంట్. సో వాళ్ళు మనకి పే చేసిన మన దగ్గర బుక్ చేసిన ఈ ఆర్డర్స్ను మేనేజ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే అగ్రిమెంట్స్. ఈ అగ్రిమెంట్ అంటే మనకి వాళ్ళకి ఇప్పుడు బైక్కి మనం సర్వీస్కి ఇవ్వాలి. సో ఈ అగ్రిమెంట్స్కి ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళకి మనం సర్వీస్కి ఇస్తున్నాం. సో ఇప్పుడు 1 year వారంటీ ఉంటుంది, మోటార్ పైన అయితే 5 years 10 years వారంటీ ఉంటుంది, ఈ బ్రేక్స్ పైన అయితే కన్నా జస్ట్ 6 months వారంటీ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్, సర్వీసెస్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయి, వాళ్ళకి పెట్టిన అగ్రిమెంట్స్, ఇలాంటివన్నీ మనం అగ్రిమెంట్స్లో మనం మేనేజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది బేసిక్గా మన దాంట్లో ఈ సేల్స్ ఫోర్స్లో మేము ఈ యాక్టివిటీస్ చేసాము అని చెప్పి చెప్తాం. దీనికి డేటా మోడల్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ 4th డేటా మోడల్ అనమాట. ఫస్ట్ లీడ్ జనరేట్ అవుతుంది అంటే లీడ్ మాడ్యూల్ అనమాట. ఈ లీడ్ జనరేట్ అయ్యేది ఏ విధంగా జనరేట్ అవుతుంది అంటే ఒకటి వెబ్ టు లీడ్ జనరేట్ అవుతుంది, సెకండ్ది డీలర్ షోరూమ్ లీడ్, అండ్ లీడర్ ఈ డీలర్ షోరూమ్కి వెళ్ళి మనం ఏదైనా ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు కూడా సిస్టంలో లీడ్ అనేది జనరేట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ థర్డ్ పార్టీ రెఫరెన్సెస్. సో థర్డ్ పార్టీ అనే వాళ్ళు మనకి ఒక లీడ్ని ఇస్తారు. ఈ వెబ్ టు లీడ్ అనేది ఏం చేస్తుందంటే మన వెబ్సైట్లో కానీ
మన పోర్టల్స్లో కానీ యూజర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అప్పుడు మన సేల్స్ ఫోర్స్లో లీడ్ క్రియేట్ అవుతుంది. ఇది వెబ్ టు లీడ్ ప్రాసెస్ అన్నమాట. ఈ డీలర్ షోరూంలో అయితే కన్నా డీలర్ షోరూంలో లీడ్ కన్నా క్రియేట్ చేస్తే అది డీలర్ షోరూమ్ లీడ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ పార్టీ రెఫరెన్సెస్ అయితే కన్నా మనకి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు బైక్ దేకో అనేసి ఒక వెబ్సైట్ ఉంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మనకి బైక్ దేకో అనేసి ఒక వెబ్సైట్ ఉంది. ఈ బైక్ దేకో వెబ్సైట్లో ఏం చేస్తారంటే ఎవరన్నా వాళ్ళకి కావాల్సినవి సెర్చ్ చేస్తే కన్నా ఇప్పుడు వినిపిస్తుందా? మిగతా వాళ్ళకి కట్ అవుతుందా? వినిపిస్తుందా? ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి ఈ 3 డిఫరెంట్ సోర్సెస్ ద్వారా మనకి లీడ్స్ జనరేట్ అవుతున్నాయి. ఒకటి వెబ్ టు లీడ్, ఆ తర్వాత డీలర్షిప్, థర్డ్ పార్టీ రెఫరెన్సెస్. థర్డ్ పార్టీ రెఫరెన్స్ అంటే ఇప్పుడు మనకి బైక్ దొక్క కానీ లేకపోతే మన గూగుల్లో సెర్చ్ చేస్తే సులేఖ వెబ్సైట్స్ కానీ లేకపోతే జస్టైల్ కానీ ఏదో ఒక సోర్స్ నుంచి మనం సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఈ లీడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది అనమాట, మనకు రాకుండా. వాళ్ళు మనకి సో పర్సన్ ఈ ఇట్లాంటి బైక్ కోసం చూస్తున్నారు, మీరు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి మనకి లీడ్ రెఫరెన్సెస్ ఇస్తారు. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంటర్నల్ మార్కెటింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ ఇంటర్నల్ మార్కెటింగ్ సిస్టమ్ నుంచి జనరేట్ అయిన లీడ్స్ని కూడా మనకి పంపిస్తారు. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఎలాగైతే థర్డ్ పార్టీస్ రెఫరెన్సెస్ లీడ్స్ కోసం ఎలా విధంగా అయితే ట్రై చేస్తారో మన దగ్గర ఉన్న ఇంటర్నల్ సిస్టమ్ కూడా వీళ్ళు లీడ్స్ కోసం అనేది ట్రై చేసి అక్కడ వచ్చిన లీడ్స్ని మనకి పంపిస్తారన్నమాట. సో ఇవి బేసిక్గా ఓవరాల్గా మనకి లీడ్ జనరేట్ చేసేది ఎన్ని విధాలుగా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, దీనికంటే తక్కువ ఉండొచ్చు, బట్ మనం మినిమం ఈ వేస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు వెబ్ టు లీడ్ డెవలప్ చేసేదానికి మనకు ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, వేరే ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట. డీలర్ ఎలా లీడ్ క్రియేట్ చేస్తారు, ఇంకొక ఫంక్షనాలిటీ ఉంటుంది. థర్డ్ పార్టీ వాళ్ళు లీడ్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఇంకొక ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట. అంటే వేరే టైప్ ఆఫ్ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు వెబ్ టు లీడ్కి మనం వెబ్ ఫామ్ క్రియేట్ చేయాలి. డీలర్ షోరూమ్కి అయితే కన్నా వీళ్ళకి ఏం చేస్తారంటే పార్ట్నర్ మన సేల్స్ ఫోర్స్లో డైరెక్ట్ మనం లీడ్ రికార్డ్ క్రియేట్ చేస్తాం కదా, ఆ విధంగా వీళ్ళు వాళ్ళ పార్ట్నర్ పోర్టల్ నుంచి కానీ లేకపోతే వాళ్ళకి ఇన్కేస్ డైరెక్ట్ లీడ్స్ డైరెక్ట్ డీలర్స్ అయితే కన్నా వాళ్ళకు లోపల సేల్స్ ఫోర్స్ లైసెన్స్ ఇచ్చి ఆ లీడ్ రికార్డ్ క్రియేట్ చేయడం కానీ దీనికి ఏం ఫామ్స్ కాకుండా జస్ట్ నార్మల్గానే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత థర్డ్ పార్టీ రెఫరెన్సెస్ అంటే వీళ్ళకి ఏం చేయొచ్చు అంటే మనకి లీడ్ క్రియేట్ చేసేదానికి ఒక రెస్ట్ ఏపీఐ అలాంటిది ఏదైనా క్రియేట్ చేసి సో వాళ్ళు లీడ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఏపీఐ ద్వారా లీడ్ క్రియేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి రెస్ట్ ఏపీఐ ఇస్తాము. ఈ ఇంటర్నల్ సిస్టమ్ ఏం చేస్తామంటే ఇది వేరే సిస్టంలో డెవలప్ చేసిన లీడ్స్ కాబట్టి దీనికి ఒక రెస్ట్ ఏపీఐ ఇంకోటి ఇచ్చేసి సో వీళ్ళకి లీడ్ క్రియేట్ చేసే విధంగా పాసిబిలిటీ ఇస్తామన్నమాట. సో ఇక్కడ మనకు థర్డ్ పార్టీ రెఫరెన్స్ లీడ్స్ అనేది ఆ తర్వాత ఇంటర్నల్ వేరే సిస్టంలో అంటే మన కంపెనీ లోపల ఉన్న ఇంకొక అప్లికేషన్లో జనరేట్ అయ్యే లీడ్స్ ఇవి రెండు అనేసి రెస్ట్ వెబ్ సర్వీసెస్ ద్వారా మన సేల్స్ ఫోర్స్లోకి ఆ లీడ్స్ అనేది ఇన్సర్ట్ అవుతాయి. ఇవి ఎలా ఇన్సర్ట్ అవుతాయంటే థర్డ్ పార్టీ సిస్టమ్స్ వచ్చేసి మేబీ వాళ్ళకి లీడ్ వచ్చిన వెంటనే కానీ లేకపోతే డైలీ కానీ లేకపోతే వీక్లీ కానీ సో వీలైనంతవరకు డైలీ కానీ లేకపోతే అవర్లీ బేస్ కానీ వాళ్ళు మనకి లీడ్ పంపించాలి. ఎందుకంటే లీడ్ లేట్ అయితే కన్నా వేరే కంపెనీ వాళ్ళు కాల్ చేసి మా కంపెనీది కొనుక్కోండి అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. ఆ తర్వాత ఇంటర్నల్ సిస్టమ్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ సిస్టంలో ఎప్పుడు అయితే లీడ్ క్రియేట్ అవుతారో వెంటనే మనకి పంపించేస్తారనమాట. సో ఈ లీడ్ అనేది కొంచెం క్రిటికల్ డేటా ప్లస్ సెన్సిటివ్ డేటా, లైక్ మనకు వస్తానే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. మనం లేట్ చేస్తే కన్నా వేరే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ప్రోడక్ట్ చేంజ్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది లీడ్ మాడ్యూల్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ లీడ్ మాడ్యూల్ తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మన దాంట్లో ఉన్న సో ఇప్పుడు మనకి యూజర్స్ ఎవరు ఉన్నారంటే ఇక్కడ డీలర్ అనే యూజర్ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత మన దాంట్లో యూజర్ ఏముంటారు, ఇప్పుడు లీడ్స్ వచ్చినాయి, లీడ్స్ని మేనేజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏమొస్తుందంటే కాల్ సెంటర్ ఏజెంట్స్ అనే వాళ్ళు వస్తారనమాట. సో ఈ కాల్ సెంటర్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఈ లీడ్స్ని మ్యానిపులేట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఫోన్ చేయడం కానీ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ మీద డిస్కౌంట్స్ ఇవ్వడం కానీ సో ఇట్లా ఏదో విధంగా చేసి లాస్ట్కి వాళ్ళు ప్రోడక్ట్ కొంటాము అని చెప్పే వరకు చేస్తారు. ఇప్పుడు వాళ్ళకున్న లీడ్ని ఏం చేస్తారంటే లీడ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అకౌంట్. సో ఇప్పుడు మనకి ఛాన్సెస్ ఏముందంటే లీడ్ అనేది అకౌంట్గా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి
అకౌంట్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఈ అకౌంట్ వచ్చేసి మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎండ్ కస్టమర్, రెండోది బిజినెస్ కస్టమర్. సో ఈ ఎండ్ కస్టమర్ని ఏమంటారంటే వీడికి మనం ప్రోడక్ట్ని డెలివరీ చేసే ప్రాసెస్ని B2C అనేసి పిలుస్తాం, వీడికి డెలివరీ చేసే ప్రాసెస్ని B2B అనేసి పిలుస్తాం. నెక్స్ట్ ఏముంటాయంటే ఈ అకౌంట్లో పార్ట్నర్ అకౌంట్ అనేసి ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చిన లీడ్ని ఎండ్ కస్టమర్గా కన్వర్ట్ చేస్తాం, ఆ తర్వాత బిజినెస్ కస్టమర్గా కన్వర్ట్ చేస్తాం. ఈ రెండింటిలో ఏదో ఒక దానిగా కన్వర్ట్ చేస్తాం. మనం పార్ట్నర్ అకౌంట్గా కన్వర్ట్ చేయమన్నమాట. సో ఈ పార్ట్నర్ అకౌంట్ ఎవరికి క్రియేట్ చేస్తామంటే మనకి థర్డ్ పార్టీ రెఫరెన్స్ అనేసి ఉంది కదా, వాళ్ళకి కానీ లేకపోతే థర్డ్ పార్టీ డీలర్స్ కానీ ఈ పార్ట్నర్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ని సేల్ చేసే దాంట్లో ఈ ఎండ్ కస్టమరు, ఈ బిజినెస్ కస్టమర్ మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ఈ సెల్ చేసేదానికి హెల్ప్ అయ్యే వాళ్ళలో ఈ పార్ట్నర్ కస్టమర్స్ ఉంటారు. సో లీడ్ కన్వర్షన్కి ఓన్లీ స్టెప్ 1 ప్లస్ స్టెప్ 2 మాత్రమే ఉంటుంది. ఈ పార్ట్నర్ అకౌంట్కి మనము లీడ్ కన్వర్షన్ అనేది చేయమన్నమాట. చెప్పేశ్వా. ఓకే, ఇప్పుడు చూడు, మనకి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఉంది, ఆ తర్వాత రెడ్మీ మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్కి రెడ్మీ వాళ్ళు పార్ట్నర్ వస్తారు, రెడ్మీ వాళ్ళకి ఫ్లిప్కార్ట్ పార్ట్నర్స్ వస్తారు. డిఫరెన్స్ అర్థమైందా? ఫ్లిప్కార్ట్ సైడ్ నుంచి చూస్తే రెడ్మీ వాళ్ళు పార్ట్నర్స్, రెడ్మీ సైడ్ నుంచి చూస్తే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఒక పార్ట్నరు. సో ఇప్పుడు అవును, బిజినెస్ కస్టమర్స్ కింద బిజినెస్ కస్టమర్ ఎవరు అంటే B2B అంటే లార్జ్ స్కేల్లో పర్చేజ్ చేస్తారు చూడు, వాళ్ళు వస్తారు. లార్జ్ స్కేల్లో ఎవరు పర్చేజ్ చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IBM కంపెనీ ఉంది, వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఒక ఐఫోన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు IBM వాళ్ళు ఆ మొబైల్ తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముతున్నారా, మొబైల్ తీసుకొని వాళ్ళు సర్వీస్ తీసుకుంటున్నారా, వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారా? సో ఇక్కడ B2B అంటే ఎవరంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, పార్ట్నర్ అంటే వాళ్ళు వాడరు అనమాట, వేరే వాళ్ళకి సేల్ చేస్తారు. అర్థమైందా? వాళ్ళు కొంటారా బిక్సీ వాళ్ళు, లేకపోతే మీడియేటింగ్ చేస్తారా? సో అప్పుడు వాళ్ళు పార్ట్నర్స్ అనమాట. ఇక్కడ నువ్వు చూడాల్సింది ఎవరి కంటెక్స్ట్లో మాట్లాడుతాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ ఫస్ట్ కంటెక్స్ట్ వచ్చేసి వీటిలో తీసుకుంటే కన్నా ఇప్పుడు మనకి రెడ్మీ మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ ప్లేస్లో మనం ఏం తీసుకుందాం, ఓకే ఇప్పుడు మనం ఈ బైక్సే తీసుకుందాం. ఇప్పుడు ఈ బైక్స్ అనేది ఫ్లిప్కార్ట్లో మనం సేల్ చేస్తున్నాం. వాళ్ళు ఏమొస్తారంటే మనకి జస్ట్ పార్ట్నర్స్ వస్తారు. ఇప్పుడు జొమాటో వాళ్ళు మనకు ఉన్నారనమాట. జొమాటో వాళ్ళు ఏం చేశారంటే ఒక 10,000 బైక్స్ ఆర్డర్ ఇచ్చిన్నారు. ఇది ఎందుకు ఇచ్చినారంటే వాళ్ళ దాంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి డెలివరీ చేసుకునే దానికి వాళ్ళు కొనుక్కున్నారనమాట. సో ఇది B2B అనమాట, అంటే వాళ్ళు కొనేస్తారు, దాన్ని కొనేసాను కానీ లేకపోతే రెంటల్కి తీసుకోవడం కానీ. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు సంథింగ్ సురేష్ అనేసి ఒక అతను ఉన్నాడు, అతను ఒకటి కొనుక్కున్నాడు. సో ఇప్పుడు ఇతను బిజినెస్ టు కస్టమర్ అంటే ఈ ప్రోడక్ట్ సర్కిల్లో యూజ్ చేసేది ఇది ఇండివిజువల్ అకౌంట్ అనమాట. వీళ్ళు 1000 కొనేసారు. సో వీళ్ళు బిజినెస్ టు బిజినెస్ అనమాట. ఇది బిజినెస్ అంటే
వీళ్ళు మనకేమొస్తారు అంటే బిజినెస్ టు బిజినెస్ వస్తారు, లార్జ్ క్వాంటిటీ కాబట్టి. పార్ట్నర్స్ ఎవరు వస్తారంటే వీళ్ళు మన దగ్గర కొనలేదు, సో వీళ్ళు మీడియేటింగ్ చేస్తున్నారు. సో ఈ మీడియేటింగ్ చేస్తానరా లేకపోతే వాళ్ళు కొంటానరా, కొనే క్వాంటిటీ ఏంది, ఈ మూడింటిని బేస్ చేసుకొని వాళ్ళు పార్ట్నరా లేకపోతే బిజినెస్ కస్టమరా లేకపోతే ఇండివిజువల్ కస్టమరా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గరికి వచ్చిన లీడ్స్ని తీసుకొని ఆ లీడ్స్ను ఈ అకౌంట్గా కన్వర్ట్ చేస్తే అందులో 2 రకాల అకౌంట్గా కన్వర్ట్ చేస్తాం. ఒకటి బిజినెస్ టు కస్టమర్, ఒకటి బిజినెస్ టు బిజినెస్ ఒకటి. ఇక్కడ పార్ట్నర్ అకౌంట్ కూడా ఎందుకు రాస్తున్నాను అంటే మనం ఇక్కడ ఇంటర్నల్ రెఫరెన్సెస్ ఇట్లా వాళ్ళు డేటా పంపిస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఒక అకౌంట్ ఉంది అని చెప్పేదానికి అకౌంట్ ఇక్కడ రాసామన్నమాట. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ లీడ్ వచ్చింది, లీడ్ ఒక 4 విధాలుగా వచ్చింది. ఆ తర్వాత అకౌంట్, ఆ లీడ్ని మన కాల్ సెంటర్ ఏజెంట్స్ వాళ్ళు కాల్ చేసి కన్వర్ట్ చేశారు. సో ఇక్కడ మన కాల్ సెంటర్ ఏజెంట్స్ కన్వర్ట్ చేయడం ఒకటి. ఆ తర్వాత డీలర్ షోరూంలో డైరెక్ట్ డీలర్ కూడా లీడ్ని కన్వర్ట్ చేయడం ఒకటి. సో ఇక్కడ లీడ్ని ఎవరు కన్వర్ట్ చేస్తారంటే లీడ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అకౌంట్ బై కాల్ సెంటర్ ఏజెంట్స్ ఆర్ డీలర్స్. సో డీలర్స్ కన్వర్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ అకౌంట్ అనేది కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళకి అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత సో వీళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తాం. ఈ ఆపర్చునిటీలో ఏం క్రియేట్ చేస్తామంటే ఆ తర్వాత ఆపర్చునిటీ లైన్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ ఆపర్చునిటీ లైన్ అనేది ఏం చేస్తుందంటే ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఆపర్చునిటీ అనేది పేరెంట్, ఆపర్చునిటీ లైన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ ఆపర్చునిటీ లైన్స్లో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే మనకి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇది ఎందుకు 3 సెలెక్ట్ చేసుకుంటున్నామంటే మనం ఏదైనా సింగిల్ ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు మనకి ఆపర్చునిటీ ఒకటి సరిపోతుంది, కానీ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఆపర్చునిటీ లైన్ అనేసి తీసుకుంటాం. ఇక్కడ మనం రాసే ఫంక్షనాలిటీ వచ్చేసి మనకి ఇన్ కేస్ ఆపర్చునిటీలో డైరెక్ట్ ప్రోడక్ట్ కన్నా సెలెక్ట్ చేసుకుంటే కన్నా మెయిన్ ప్రోడక్ట్ అనేది దాన్ని బేస్ చేసుకొని దానికి ఆపర్చునిటీ లైన్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక బైక్ మోడల్ కన్నా సెలెక్ట్ చేసుకుంటే కన్నా ఇక్కడ ఆపర్చునిటీ లైన్స్లో ఏమేమి రావాలి అంటే కన్నా సో ఆ బైకు మోటారు దానికి ఉన్న అంటే సర్వీస్ స్టార్ట్ డేటు ఎండ్ డేటు, సో అట్లాగా మ్యాక్సిమం మెయిన్ పాయింట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆ సర్వీసెస్ అన్నీ. ఇక్కడ సర్వీసెస్ అంటే 2 ఉన్నాయన్నమాట, ఫిజికల్ సర్వీసెస్, ఆ తర్వాత మనకి ఏదైనా కూపన్ కోడ్ లేకపోతే ఇంకొకటి ఏదైనా ఆఫర్స్ ఉంటాయి కదా వర్చువల్ ఏమన్నా సబ్స్క్రిప్షన్కి అనేసి, అటువంటివి ఏమన్నా ఉంటే యాడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఫైనల్గా చూడాల్సింది ఇక్కడ మేము ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఆపర్చునిటీ లైన్స్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకు వస్తుండే ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఆపర్చునిటీ లైన్స్. ఈ ఆపర్చునిటీ లైన్స్లో మనకి ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏ అకౌంట్కి ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్తే కన్నా మనము ఈ ఆపర్చునిటీ లైన్స్ నుంచి అదే చెప్పగలుగుతాం అనమాట, ఇతను ఇన్ని ప్రోడక్ట్స్ కొనున్నాడు అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ఆపర్చునిటీ అనేది ఇచ్చిన తర్వాత ఈ ఆపర్చునిటీలో మెయిన్గా మనకి డిస్కౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్రైస్కి సంబంధించిన నెగోషియేషన్ ఇలాంటివి జరుగుతాయి. ఈ ఆపర్చునిటీలో మనము ఒక అప్రూవల్ ప్రాసెస్ అనేసి కూడా పెట్టుకోవచ్చు. సో కస్టమర్ వచ్చేసి ఇప్పుడు మనం 10% డిస్కౌంట్ ఇస్తా ఉన్నాము, అక్కడ ఉన్న సేల్స్ ఏజెంట్ వచ్చేసి 10% అయితే నేను ఇవ్వలేను, 5% అయితే ఇస్తాను, 10% అయితే కన్నా మీ మేనేజర్ని చెక్ చేసి చెప్తాను అని చెప్తాను అనమాట. ఇక్కడ చెక్ చేసి అంటే ఏం చేస్తారంటే ఈ 10%కి ఒక అప్రూవల్ ప్రాసెస్ అనేది రాసి మనము ఒక అప్రూవల్ ప్రాసెస్ రాసింటాం అనమాట. దీనికంటే ఎక్కువ అయితే కన్నా ఈ వీళ్ళ లెవెల్లో అప్రూవల్ చేయాలి అనేసి. సో నెక్స్ట్ లెవెల్కి ఇది వెళ్తుంది. ఇక్కడ వన్స్ ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఆపర్చునిటీని ఏం చేస్తామంటే మనము ఆ తర్వాత ఆర్డర్గా కన్వర్ట్ చేస్తాం. సో ఈ ఆర్డర్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనకి ఆటోమేటిక్గా అగ్రిమెంట్స్ అనేది క్రియేట్ అవ్వాలి. సో
ఇక్కడ అగ్రిమెంట్ అనే ఆబ్జెక్ట్స్ ఉంటుంది. ఈ ఆటోమేటిక్గా ఈ అగ్రిమెంట్స్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్కి మనకి అగ్రిమెంట్స్ అనేది క్రియేట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకు వస్తా ఉండే ఆబ్జెక్ట్ వచ్చేసి ఆర్డర్ అనేది ఉంది. సో ఈ ఆర్డర్లో మెయిన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే ఏ అకౌంట్కి అనేసి. నెక్స్ట్ ఏముంటుందంటే ఆర్డర్ లైన్ ఐటమ్స్ అనేసి ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇండివిజువల్ ప్రైజు అలాంటివి అనమాట. సో ఇప్పుడు ఆర్డర్లో చూస్తే కన్నా ఫైనల్గా మనకి టోటల్ అమౌంట్ అనేది కనిపించాలి. సో మనం ఇంకా రిమైనింగ్ అంతా వేసుకోవచ్చు అనమాట. అంటే డిస్కౌంట్ ఎంత ఉంది, ఇంచుమించు ఆ ఆపర్చునిటీలో ఎలా ఫీల్డ్స్ ఉంటాయో ఈ ఆర్డర్ లైన్ ఐటమ్స్లో మ్యాక్సిమం సిమిలర్ ఫీల్డ్స్ ఉంటాయి అనమాట. సో ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత ఈ ఆర్డర్లో కానీ ఈ ఆపర్చునిటీలో కానీ మనకి స్టేటస్ ఫీల్డ్స్ అనేసి ఉంటాయి. ఈ లీడ్లో కూడా స్టేటస్ ఫీల్డ్స్ అనేసి ఉంటాయి. సో ఆ స్టేటస్ ఫీల్డ్స్ అంటే ఆ ట్రాక్ చేసేది అనమాట. ఆ లీడ్ కొత్తగా క్రియేట్ అయిందా, ఆ లీడ్ మీద ఎవరైనా వర్క్ చేస్తున్నారో లేదా, ఆ లీడ్ క్లోజ్ అయిందా లేదా. సో అటువంటి స్టేటస్ ఫీల్డ్స్ అనేవి లీడ్లో ఉంటాయి. నెక్స్ట్ ఈ ఆర్డర్లో తీసుకుంటే కన్నా ఫస్ట్ మనకి ఆర్డర్ వచ్చేసి డ్రాఫ్ట్ స్టేజ్లో ఉంటుంది. సో ఈ స్టేటస్ అనేసి మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట. డ్రాఫ్ట్ అంటే ఏంటి అనేసి ఇది ఎండ్ యూజర్కి తెలిసిన అవసరం లేదు, ఓన్లీ బ్యాక్ ఎండ్లో ఉన్న సిస్టమ్ మేనేజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, కాల్ సెంటర్ ఏజెంట్స్ కానీ డీలర్స్ కానీ. సో ఆ తర్వాత ఇన్ ప్రోగ్రెస్. సో ఆర్డర్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది అంటే ప్లేస్ అయింది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆర్డర్ ప్లేస్డ్, ఆ తర్వాత డెలివరీ అయిందా లేదా. సో ఇట్లా మనకి కావాల్సిన స్టేటసెస్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట, ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ పేమెంట్ అయిందా లేదా. సో వాటికి పేమెంట్కి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ మనం బైక్ సిస్టంలో ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి లీడ్స్ క్రియేట్ అయినాయి. ఆ లీడ్స్ క్రియేట్ అయిన తర్వాత దానికి ఒక అకౌంట్ క్రియేట్ చేసినాం. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ ఆపర్చునిటీ లైన్ ఐటమ్స్ అనేసి ఉంటుంది. వన్స్ అంతా ఓకే అయిపోయిన తర్వాత మనకి ఆపర్చునిటీలో క్రియేట్ ఆర్డర్ అనేసి ఒక బటన్ ఉంటుంది అనమాట. ఆర్డర్ ఫ్రమ్ ఆపర్చునిటీ. ఈ బటన్ క్లిక్ చేసుకొని ఏం చేస్తామంటే ఆపర్చునిటీని బేస్ చేసుకొని ఆర్డర్ లైన్ ఐటమ్స్, ఆ తర్వాత ఈ అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అయిపోవాలన్నమాట. సో ఇవి క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మన దాంట్లో ఆర్డర్ క్రియేట్ అయింది, కానీ ఈ బిల్ అమౌంట్ అనేది ఇంకా పే చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే సెంట్రల్ ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే అన్ని ఆర్డర్స్ను మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు మన కంట్రీని మన సిస్టమ్ ఆర్డర్స్ కాకుండా మన కంపెనీకి సంబంధించిన మొత్తం ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏముంటుందంటే బిల్డింగ్ సిస్టమ్ అనేసి ఒకటి ఉంటుంది. ఈ బిల్డింగ్ పే చేసే సిస్టమ్ అనేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బిల్డింగ్ పే చేసే సిస్టంలో కానీ ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టంలో కానీ సో ఈ బిల్ పే చేసిన తర్వాత లేకపోతే మన ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ అనేది మనము సెంట్రల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి పంపిస్తాం. ఇది ఎందుకు పంపిస్తామంటే ఆర్డర్ క్రియేట్ అయింది అని చెప్పేదానికి మనం పంపిస్తాం అనమాట. నెక్స్ట్ బిల్లింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఈ బిల్లింగ్ సిస్టమ్ దేనికి పంపిస్తామంటే ఆర్డర్ క్రియేట్ అయింది, ఇంకా ఈ ఆర్డర్కి మీరు బిల్ కలెక్ట్ చేయండి అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ బిల్లింగ్ సిస్టమ్కి మనం పంపిస్తాం. సో మనం ఏం చేస్తామంటే ఆర్డర్ క్రియేషన్ ఇన్ఫర్మేషన్ వీఆర్ సెండింగ్ టు అదర్ సిస్టమ్. సో వేరే సిస్టమ్ వాళ్ళకి పంపిస్తున్నాం. ఇందులో ఒక సిస్టమ్ వచ్చేసి సెంట్రల్ ఆర్డర్, రెండోది వచ్చేసి బిల్డింగ్, మూడోది వచ్చేసి ఓకే. సో ప్రస్తుతానికి మనం ఈ రెండింటికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఆర్డర్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ సిస్టమ్ వాళ్ళు ఆఫ్టర్ బిల్ పేమెంట్ బిల్డింగ్ సిస్టమ్ యాక్టివిటీస్. సో ఇది మన యాక్టివిటీస్ కాదనమాట. బిల్డింగ్ సిస్టమ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆఫ్టర్ రిసీవింగ్ పేమెంట్ దే విల్ సెండ్ ఇన్ఫర్మేషన్ బ్యాక్ టు ది సేల్స్ ఫోర్స్. అక్కడ డబ్బులు పే చేసిన తర్వాత మన ఆర్డర్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపిస్తారన్నమాట, ఇక్కడ ఆల్రెడీ డబ్బులు పే చేసేస్తున్నారు అనేసి. సెకండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వెహికల్ షోరూంలో ఉంటే కన్నా ఓకే వాళ్ళే డెలివర్ చేస్తారు. లేకుంటే ఇది ప్రీ బుకింగ్స్ కానీ అడ్వాన్స్డ్ బుకింగ్ కానీ అయితే కన్నా ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని చెప్పి చెప్తారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్కి వీళ్ళు ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే
మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ వల్ల యాక్టివిటీస్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ వల్ల ఏం చేస్తారంటే, ఇన్ కేస్ ఆ వెహికల్ స్టేటస్ అనేది మనకి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ వెహికల్ వచ్చేసి ఇంకా ఎన్ని రోజులు తయారవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందా లేదా, లేకపోతే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది, అట్లాంటి ఇన్ఫర్మేషన్ అన్ని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ వాళ్ళు పంపిస్తారు. వీళ్ళు ఫస్ట్ పంపించేది వచ్చేసి వెహికల్ స్టేటస్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బైక్ స్టేటస్ అనేసి చెప్తారు, బైక్ స్టేటస్ పంపిస్తారు. సో వన్స్ ఈ బైక్ కన్నా రెడీ అయితే కన్నా, బైక్ రెడీ, ఈ బైక్ రెడీ అయితే కన్నా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ దేనికి పంపిస్తారంటే, సో ఈ ఇన్ఫర్మేషన్ని బైక్ స్టేటస్ని మన సేల్స్ ఫోర్స్కి పంపిస్తారు. ఆ తర్వాత బైక్ రెడీ అయిపోయిన తర్వాత వీళ్ళు లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు అన్నమాట. ఈ లాజిస్టిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, సేల్స్ ఫోర్స్ ఆర్డర్ ఉంది కదా, వీళ్ళకి మళ్ళీ చేస్తారు. సో అండ్ సో డేట్లో మేము డెలివరీ చేస్తాము, ఇలా చేస్తాము అనేసి. సో ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు మనకి డెలివరీ ఆప్షన్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఇది డెలివరీ అయిన తర్వాత కానీ డెలివరీ కాకముందు కానీ సేమ్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తామంటే రిజిస్ట్రేషన్ సిస్టమ్కి పంపిస్తారు. ఈ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ సిస్టమ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకు ఒక పబ్లిక్ ఏపీఐ అనేది ఇస్తారు, అంటే సమ్ డీటెయిల్స్ ఇస్తారు. సో వాటిని యూజ్ చేసుకొని ఫైనల్గా మన బ్యాక్ సేల్స్ ఫోర్స్ ఆర్డర్ అనేది ఏం చేస్తుంది అంటే రిజిస్టర్ అయిందా లేదా అని చెప్పేసి మన ఆర్డర్లో ప్లేస్ చేస్తుంది. ఇంకా లాస్ట్కి ఏమవుతుందంటే మనకి వెహికల్ అంతా మన చేతికి వచ్చేసినప్పుడు, సో వన్స్ ఈ ఆర్డర్ ప్లేస్ అయిపోయింది, మనకి ఇంకా వెహికల్ డెలివరీ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఆర్డర్లో స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. ఆర్డర్ స్టేటస్ అనేది డెలివరీ కిందకి వెళ్తుంది అనమాట. ఇందులో మనం అడిషనల్గా యూజ్ చేసే ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఈ బైక్స్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఆ బైక్స్ అనేది ఎందుకు పెడతామంటే, ఇక్కడ మనకి ప్రోడక్ట్ లైన్లో సింగిల్ ఐటమ్స్ ఇస్తున్నాం కదా, దానికి గ్రూప్ ఆఫ్ ఐటమ్స్గా పెట్టేసి ఈ బైక్ అనేది పెడుతున్నాం. సో దీంట్లో మనకి ఆర్డర్లో ఉన్న స్టేటస్ని బేస్ చేసుకొని ఆ బైక్ స్టేటస్ ఎలా ఉంది, డెలివరీ ఇచ్చిందామా లేదా అని చెప్పేసి మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి స్టెప్స్ అనేది మనకు ఆల్మోస్ట్ ఇంకా మీరు ఏ సిస్టమ్ ఏ సర్వీసెస్ తీసుకున్నా కూడా మనం సేమ్ స్టెప్సే యూజ్ చేయొచ్చు. ఇక్కడ సేమ్ దానికి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఈ బైక్స్ కాకుండా ల్యాప్టాప్ అని పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకుంటే ల్యాప్టాప్ జర్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, లాజిస్టిక్స్ ఉంటుంది. వెబ్ నుంచి అంటే నాకు ల్యాప్టాప్ కావాలని ఎవరైనా సెర్చ్ చేస్తారు, సో వాళ్ళు వచ్చేది ఒకటి. డీలర్ షోరూమ్స్ దీనికి ఉంటాయి, ఓకే. థర్డ్ పార్టీస్ వాళ్ళకు ఉంటుంది, ఓకే. ఇంటర్నల్ ఇంటర్నల్ లీడ్ మేకింగ్ సిస్టమ్ ఉంటుంది, అది కూడా చెప్పచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ అంటే బిజినెస్ కస్టమర్స్ ఇవంతా సేమే ఉంటాయి. నెక్స్ట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసేది, ఆపర్చునిటీ లైన్ ఐటమ్స్ క్రియేట్ చేసేది, అది సేమే ఉంటుంది. ఆ తర్వాత ఆపర్చునిటీ బేస్ చేసుకొని మనం ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఆర్డర్ లైన్ ఐటమ్స్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. సో వీటిలో ఏం చేయొచ్చు అంటే ఈ గ్రూప్ ఆఫ్ మనకి ఏదైనా బైక్ ఉంటుంది కదా, బైక్ ఆబ్జెక్ట్ కూడా ఒకటి ఎక్స్ట్రాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వన్స్ ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత, ఈ ఆర్డర్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఈ ఆర్డర్ క్రియేట్ చేస్తానే ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అనేది అంతా జరగాలి కాబట్టి ఆ రిమైనింగ్ ప్రాసెస్ ఏం చేస్తుంది, మన సేల్స్ ఫోర్స్ అనేది సెంట్రల్ సిస్టమ్కి ఆర్డర్ పంపిస్తుంది. ఆ తర్వాత బిల్డింగ్ సిస్టమ్కి పంపిస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే బిల్డింగ్ సిస్టము వాళ్ళకన్నా డబ్బులు పే చేసేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఆఫ్టర్ రిసీవింగ్ పేమెంట్ దే విల్ సెండ్ బ్యాక్ టు ది సేల్స్ ఫోర్స్. డబ్బులు రిసీవ్ అయినాయి అని చెప్పేసి సేల్స్ ఫోర్స్కి పంపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, బైక్ మ్యానుఫ్యాక్చర్ చేయాలని కానీ బైక్ డెలివరీ అయింది కానీ ఆ ఇన్ఫర్మేషన్ పంపించాలి. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ బైక్ స్టేటస్ అంటే అది డెలివరీ అయిందా, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, డెలివరీ కాకపోతే ఏ స్టేటస్లో ఉంది, సో ఆ స్టేటస్ అనేది చేస్తుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ వన్స్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాజిస్టిక్స్ సిస్టమ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో ఈ సో వెహికల్ అనేది రెడీ అయింది, ఇంకా మీరు దీన్ని కస్టమర్కి డెలివరీ చేయొచ్చు. సో ఇది ఫైనల్గా డెలివరీ చేస్తారు. ఆ డెలివరీ చేసేటప్పుడు కానీ డెలివరీ చేయకముందు కానీ ఈ రిజిస్ట్రేషన్ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ పంపించి ఈ రిజిస్ట్రేషన్ ఈ సో వెహికల్ రిజిస్టర్ అయింది అని చెప్పేసి దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. సో ఈ రిజిస్ట్రేషన్ సిస్టమ్కి సంథింగ్ కంట్రీని బేస్ చేసుకొని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మేనేజ్ చేస్తారు. దాని యాక్టివిటీస్ మనం చేయమన్నమాట. ఇక్కడ మనం ఏమేమి చేస్తామంటే రిజిస్ట్రేషన్ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే దానికి ఒక వెబ్ సర్వీస్ రాస్తాము. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే దానికి ఒక వెబ్ సర్వీస్ రాస్తాము.
నెక్స్ట్ ఆర్డర్కి పంపించడానికి సో ఇక్కడ మనం వాళ్ళకి సెండ్ చేస్తాం అనమాట. ఇది ఒక వెబ్ సర్వీస్ క్లాస్ రాస్తాము. ఆ తర్వాత బిల్లింగ్ సిస్టమ్ పంపించడానికి ఒక వెబ్ సర్వీస్ క్లాస్ రాస్తాము. నెక్స్ట్ ఈ మిడిల్లో ఈ ప్రాసెస్ అంతా ఈజీగా జరిగేదానికి, లేకపోతే ఆ రిపోర్ట్స్ కావాలంటే ఆ రిపోర్ట్స్కి మన సినారియోస్ కానీ, మన కాంపోనెంట్స్, లైట్నింగ్ కాంపోనెంట్స్ కానీ, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ కానీ, విజువల్ ఫోర్స్ పేజెస్ కానీ వీటిని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఫైనల్గా మీకు చెప్పాల్సి వచ్చింది ఒకటి, ఆల్మోస్ట్ మనం ఏ ప్రోడక్ట్ కానీ ఏ సర్వీస్ కానీ తీసుకున్నాం ఇంచుమించు మనము సిమిలర్గానే ఫాలో అవుతాము. సో దానికి మనం చేయాల్సింది ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలన్నమాట. ఈ ఆర్డర్ ఫాలో అయ్యి మనకి ఈ అవుట్లైన్ వరకు చెప్తే కదా ఓకే. సో దీంట్లో ఆల్మోస్ట్ మేబీ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఏముంటాయంటే ఒక 2 years 3 years 4 years చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనం ఒక రోజు 2 రోజులు లేదా 1 monthలో మనం నేర్చుకోవాలని ట్రై చేసినా మన వల్ల కాదనమాట. మన వల్ల ఎప్పుడు ఈజీగా అవుతుంది అంటే మనం ఒక రకంగా థింక్ చేసి కొంచెం గైడెన్స్ తీసుకుని ఆ తర్వాత ఆపోజిట్ పర్సన్ అడిగిన క్వశ్చన్స్కి మన సిస్టంలో చేస్తున్నామా లేదా వేరే సిస్టంలో చేస్తున్నామా, మన సిస్టంలో ఎందుకు చేయలేదు, వేరే సిస్టంలో ఎందుకు చేస్తున్నాము, సో వీటికి ఆన్సర్ చేస్తే కన్నా చాలా అనమాట. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీంట్లో కానీ మీ ప్రాజెక్ట్ని ఈ ఫార్మాట్లో మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే కానీ దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా?